కాలేదు ఇక గింతే అని చెప్పి కూర్చోవాలి. మొత్తం అయిపోయింది అంటే మరి ఇప్పుడు కానోళ్ళంతా వేరే దేశస్తులా, పక్క రాష్ట్రం వాళ్ళు అదంతా కొంచెమన్నా సిగ్గు అనిపించదా? నాకు అర్థం కాదు అసలు. ఏదైనా చెప్పేటప్పుడు అరే మళ్ళా ఇది ఏమవుతుందో, మళ్ళీ ఎటు తిరిగి ఎటు వస్తుందో మళ్ళా అని చెప్పి కొంచెమన్నా గిన్ని అబద్ధాలు ఉంటాయి. గిన్ని అబద్ధాలా అప్పుడు చెప్పి ఇగో ఏమో రైతు భరోసాది రైతు బంధు బంద్ అవుతుంది. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? మళ్ళీ రైతులకు మాటిస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది. ఇగో ఈ మాట ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఈ బంద్ అవుతుంది. ధమాక్ లేని సన్నాసులు ఈ దివానగాళ్ళు మళ్ళీ నేనంటున్నా అనుకున్నారు. రైతులు కూడా అర్థం చేసుకోరు. ఈ దివానగాళ్ళని ఆలకాళ్ళే అనుకున్నారు. ఆయనే చెప్పుకున్నాడు, ఆయనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇయ్యనప్పుడు దివానగాడు అవుతాడు కదా. మరి ఇచ్చి ఉంటేనేమో కరెక్ట్ మనిషి అవుతాడు, ఇయ్యనప్పుడు దివానగాడనే మాట్లాడతారు కదా. ఇగో మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? నేను మళ్ళీ రైతులకు మాటిస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ దివానగాళ్ళ ముచ్చట్లు విన్నారు కదా. ఇక్కడ అట్లనే ఉమ్మడి బ్యాంకు 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇగో ఇది మళ్ళా గుర్తు చేయకపోతే కొంతమంది ఇది వాస్తవం కాదేమో, రేవంత్ రెడ్డి ఆడన్నాడు, ఇది నిజమా, అట్టిగాని మీద బట్టగాలు చేస్తున్నారని చెప్పి అనుకుంటారు. అనడా లేదా? ఇగో ఉమ్మడి బ్యాంకు 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతులకు నేను మాటిస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. చూసిరా ఈ ముచ్చట్లు చూసిరా? ఇక వీటిని బట్టవాజి మాట్లాడతారా ఏమంటారు మరి? ఇక ఆయనే చెప్పిండు కదా తులం బంగారం ఇస్తాను. తులం బంగారం కాదు కదా, ఉన్న బంగారం ఎత్తుకపోయారు ఈ దొంగలంతా కలిసి. ఇప్పుడు ఇటు పక్క ఆడబిడ్డలకు ఇచ్చేది లేదు, 2,500 ఖతం అయిపోయింది, తులం బంగారము అడ్రస్ లేదు, పైగా బతుకమ్మ చీరలు కూడా ఆయన ఎత్తుకపోయారు. అట్లా కనీసం తెలంగాణ తల్లి చేతులున్న బతుకమ్మను కూడా ఉంచకపోయారు ఈ దొంగలు, అది కూడా ఎత్తుకపోయారు. అది చూస్తే కూడా కండ్లమంట అయిపోయింది. ఎక్కడ మేము ఉద్యమంలో లేము కదా, మళ్ళా తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం అది ఉంటే కనుక రేపు పొద్దుగల మేము పని చేయలేకపోతా ఉన్నాం, అది చూస్తూ మేము ఉండలేకపోతా ఉన్నామని వాళ్ళకు నచ్చిన విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ విగ్రహం గురించి ఏమాత్రం మాట్లాడినా ఏం చేసినా మళ్ళా చర్యలు ఉంటాయట. తీసుకోబోయి చర్యలు తీసుకుంటావా, ఏం తీసుకుంటావా తీసుకో. నీ అధికారం ఉన్నప్పుడు, నీ చేతులు అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎంత నాటకం ఆడతావో ఆడుకో. నీ నాటకాలు అన్నీ చూస్తున్నారు తెలంగాణ సమాజం. ఇంతకంటే ఇంకా ఏం సాక్ష్యాలు కావాలి? పోనీ నువ్వు అబద్ధాలు చెప్తే మరి పట్టించుకోవద్దా? నువ్వు అబద్ధాలు చెప్తే వదిలేయాలనా? ఇప్పుడు అవతలోని గురించి నువ్వు అన్ని మాట్లాడి అన్ని నీతులు చెప్పి మరి ఈనాడుకు వచ్చి ఈ ముచ్చటకు వచ్చేసరికంటే మాత్రం అన్నీ తప్పించుకొని తిరిగే దొంగేశాలు వేస్తే మరి అడగకూడదా? ఇంకోటి ఎన్ని బూతులు మాట్లాడిండంటే ఇప్పుడు ఒకవేళ అరే సన్నాసోళ్ళ మీరు తెలివి తక్కువ వల్ల, దివానాగాళ్ళ, పనికిమాలిన వల్ల, చెత్తగాళ్ళ, తూమి బతుకులు చేయడానికి మనం అంటే ఎట్లంటారు మీరు మమ్మల్ని? ఎందుకంటారు మీరు మమ్మల్ని?
అనొద్దు కదా, ఇట్లా కదా, అట్లా కదా నీతులు చెప్తారు. మరి నీ ముచ్చట్లు నేను ఒకసారి ఇగో నీ ముచ్చట్లు ఏంటి అవి? ఎన్ని మాటలు అన్నాడు తెలుసా? రాజకీయాలల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు నేనైతే చూడలే. గతంలో కేసీఆర్ కూడా ఒకటి రెండు అన్నాడు, ఆయనేమి ఊకోలేడు, కానీ ఆయన కంటే ఎక్కువ అన్నాడు ఈయన. కేసీఆర్ అన్నప్పుడు కూడా మేము ఇట్లే అన్నాం. మరి నువ్వు కూడా సవటవా, దద్దమ్మవా, సన్నాసివా, రండా మంత్రి, కేంద్ర మంత్రి అన్నావు కదా, నువ్వు రండగానవా అని అడిగినాం. కానీ ఇయ్యల్లా మరి ఇంతకంటే ఇంకా బూతులు ఉంటాయి చూడుర్రు. ఇక ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల ఇగో ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, నడి బజార్లో ఉరి తీయాలనా అని అడిగింది డైరెక్ట్గా. చూసిరు కదా, నడి బజార్లో ఉరి తీయాలనా అన్నాడు. చెడ్డీలు కూడా లాక్కపోతారట. మరి ఎందుకో అంటే కేసీఆర్ చెడ్డే కావాలన్నా మరి ఏందో నాకు అర్థమవుతలేదు. ఆయన మంచిగా అనిపించిందేమో రేవంత్ రెడ్డికి కేసీఆర్ ముడ్డి మీద ఉన్న చెడ్డీని లాగాలని బాగా షోకున్నది. మరి ఎందుకు ఆ టైప్ ఆలోచనలు ఉన్నాయో మరి ఆయనకే తెలవాలి. నీకు రాజకీయం అంటే గీ రండ ముచ్చట్లా, గీ పిచ్చి ముచ్చట్లా అని రైతులు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. ఇక ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకుంటాడట. తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అద్దెగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూ పీకడం మొదలు పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అద్దెగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూ పండబెట్టి తొక్కి పేగులు తీస్తా. చూసిరా, లోఫర్ నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని బేకార్ మాటలు మాట్లాడితే పండబెట్టి తొక్కుతారట. తొక్కు బిడ్డ, తొక్కు. ఎంత తొక్కుతావో తొక్కు, నీకు ఎంత శాతనైతే అంత తొక్కు. లోఫర్ నా కొడుకులా. మరి ఈ బేకార్ నా కొడుకులు మాట్లాడే మాటలు మేమేం చెప్పొద్దా, చూపెట్టద్దా? ప్రజలకు అవసరం లేదా, అక్కర్లేదా? అంటే మీకు నచ్చినాయని మీరు మాట్లాడతారు, అవతలోడు మిమ్మల్ని ప్రశ్నించినా అడిగినా మీకు నొప్పి అవుతుంది. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చునా? ఒక ముఖ్యమంత్రి హోదాల ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అవుతా అనుకున్న పరిస్థితి, అయినా ముఖ్యమంత్రి అయినాక కూడా గివే ముచ్చట్లు. ముందరేమీ చక్కగా మాట్లాడలేడు, ఇప్పుడేం చక్కగా మాట్లాడతలేడు. అసలు ముఖ్యమంత్రి అయినాక కూడా కనీసం నేను కూర్చున్న కుర్చీ ఏంది, దాని బాధ్యత ఎంత గంభీరంగా ఉండాలి, గవి లేవు. ఎంతసేపు గదే ముచ్చట్లు, గదే పాండబ్బకాడు ముచ్చట్లే మాట్లాడుతాడు. ఇంకా పాండబ్బకాడు ముచ్చట్లు. ఆ జనతా బార్ ఉంటుంది కదా, జనతా రూమ్ ఉంటుందా, ఒక పర్మిట్ రూమ్ ముచ్చట్లే మాట్లాడుతూ ఉన్నాడు. నేను పర్మిట్ రూమ్ కోయటం నయం. ఇంకా అక్కడ వాళ్ళన్నా కొంత సప్పుడేకింత తాగి సప్పుడేక మలుచుకొని సప్పుడేక వెళ్ళిపోతారు. కానీ ఈయనైతే పక్కా ఇంకా అంతకంటే అది మనం అరటి పండ్ల బండ్ల అని చెప్పి గిన్నె వాళ్ళు అన్నాడు, మేక నమ్మిలట్టు నమ్ములుతాడు. నువ్వు పాన్ బండి కాడు, పాన్ షాప్ కాడ కంటే కూడా అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నావు. మరి ఏం భాష ఇది? ఏం భాష ఏంది? నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు ఇది రాష్ట్రం నీకు ఎంత మంచి అవకాశం ఇచ్చింది? ఎట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు ఈ రాష్ట్రంలో? ఎట్లాంటి పరిపాలన అందించిండ్రు? వాళ్ళ పేర్ల మధ్యలో నీ పేరు పెట్టాలన్నా, వాళ్ళ ఫోటోల పక్కన నీ పేరు పెట్టాలన్నా కూడా నిజంగా సిగ్గు అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ను కూడా గిట్లా అన్నాం మేము. ఎందుకంటే ఆయన అన్న మాటలు కూడా, ఆయన చేసిన పనులు కూడా కొంత ప్రజలకు నచ్చలే కాబట్టి అప్పుడు కూడా విమర్శించినాం. ఇవాళ నీదైతే అసలు ఒక బజార్ రౌడీయే, ఇంకా అంతకంటే అదుమానం. ఇంకా బజార్ రౌడీ కూడా ఈ భాష మాట్లాడు. మరి ఎందుకు అట్లా లోఫర్ నా కొడుకులు అంటాడు? మీడియా వాళ్ళని తొక్కి పడేస్తా. ఏం దొక్కుతావు? ఎంత అవుతుంది నీతోని? మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు, ఎంతున్నోరా బాయ్ నువ్వు, నా తొడంత లేవు, తొక్కి పడేస్తా నా కొడక అని తిట్టిండు. యాదికుందా? మళ్ళీ మేమన్నాం అనుకునేరు. ఎవరో ప్రజలు అనలేరు, ఎవరో రైతులు అనలేదు, నా సొంటి జర్నలిస్టులు కూడా అనలేదు. నువ్వెంతున్నవరా చోటుగా పొట్టోడా, తొక్కితేనంటే పాతాళంలో కోతావు నా కొడక అని తిట్టిండు డైరెక్ట్గా. అది అఫీషియల్గా కెమెరాల ముందు అన్న మాటలు ఉన్నాయి, అన్అఫీషియల్గా అయితే బోలెడు ఉన్నాయి. ఇక ఆయన అయితే ఇక మరి మీ వాడు అన్నదే మాట, అది మంది అన్నది కాదు. అది గాడిద కొడుకులు నొక్కని అట్లాంటి లఫుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. మరి ఏ లఫుట్ నా కొడుకులకు చెప్తావు? అట్లాంటి లఫుట్ నా కొడుకులకు చెప్పవు. ఓకే, మరి ఏ లఫుట్ నా కొడుకులకు చెప్తావు? అంటే నీకు డబ్బా కొట్టేటోనికి, నీకు డప్పు కొట్టేటోనికి, నీకు బాగా ఉదేటోనికి చెప్తావు. అట్లాంటి లఫుట్ వాళ్ళకి చెప్పావు. అమ్మ మొగుడు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పి. అమ్మ మొగడు ఏ ముఖ్యమంత్రి అన్న అంటాడా? అసలు కనీసం ప్రతిపక్ష నాయకుడు అన్న అంటాడా? సిగ్గుందా అసలు? నీ బతుకులు ఎడా అని ప్రజలు తిట్టుకుంటూ ఉన్నారు. సిగ్గు అనిపించాలి. అమ్మ మొగుడు కాడికెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు ఏం భాష ఇది? ఏం లెక్క? ఈ బూతుల కోసానిక మనం తెచ్చుకుంది? అసలు ఎంత విలువ తీసేసిందంటే ఒకప్పుడు ముఖ్యమంత్రిని చూస్తే దేవుని లెక్క చూద్దురు.
నేను రాజశేఖర రెడ్డి కంటే ముందు పీరియడ్ చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి పాదయాత్రలో కనపడ్డాడు కాబట్టి సరే కొంత ప్రజలకు దగ్గర కనపడ్డాడు. అంతకంటే ముందు అయితే ఇక అసలు చంద్రబాబు నాయుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు, ఇంకా ముందు చెన్నారెడ్డి వీళ్ళందరినీ చూస్తే టీవీలనే కనపడుతురు కాబట్టి బయట ప్రజలలో పెద్దగా అంటే గ్రామాలకు రాకపోదురు కాబట్టి ఒక దేవుని లెక్క ఈయన ఏడుంటాడు, ఈయన ఒక దేవుడేమో మన కోసానికి ఏమైనా చేస్తారేమో అనే ఆలోచనలో చూసేటోళ్ళు ప్రజలు. ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఒక వార్డ్ మెంబర్ కంటే అభిమానం అయిపోయాడు. వార్డ్ మెంబర్ నయం గ్రామాలలో మస్తు హుందాగుంటారు. ఇవాళ రేపు సర్పంచులు మంచి హుందాగుంటారు. ఏంది ఈ భాష? అమ్మ మొగుళ్ళు, ఈ మొగుళ్ళు, ఆ మొగుళ్ళు. టీవీలో వేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. ఎట్లా మాట్లాడుతుంది చూడు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతా. బోర్ల పెట్టి పండబెట్టి తొక్కుడు, లేచి తొక్కుడు, ఎక్కి తొక్కుడు, మొత్తం తొక్కుడు మీద అయితే మస్తు ఉన్నాడు. మరి ఏమన్నా దొక్కిపించుకుంటాడేమో, లేకపోతే అలవాటు అయిందేమో. ఏమన్నా ఓలకి ఎరక లేకుండా ఆయన దొక్కిపించుకుంటా అయ్యింది పాడేది. ఎప్పుడు చూడు తొక్కుడు. ఈయన గిట్లుంటేనే గిట్ల మాట్లాడుతుండు. దమన 6 అడుగులు ఉండి జర గట్టిగా ఉంటే ఏం మాట్లాడుతుండో ఏం వినాల్సి వస్తుండో. నిజంగా ఆ బూతులు ఇంకా అధ్వానంగా ఉంటుండే భాష. గట్లు ఉండి గా మాత్రం ఉంటేనే గన్ని మాటలు మాట్లాడుతుండు. జర గట్టిగా ఉండి జర ఆజానుబాహం లెక్క ఉంటే ఇక ఎన్ని వినాల్సి వస్తుండేనో, ఎంతమందిని ఎక్కెక్కి తొక్కుతుండేనో, మరి ఏం చేస్తుండో. ఏంది అసలు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు ఎట్లా మాట్లాడిండు, అయినాక ఎట్లా మాట్లాడిండు, ఇలా ఆయన భాష ఏంటిది? ఇది అవసరమా మనకి? దీనికోసానికి అసలు ఏం తెచ్చుకున్నాం? యుద్ధాలు ఆయన యుద్ధం చేసేటట్టు ఉన్నాడు. కనీసం ఒక కత్తి ఇస్తానన్నా ఉరుకుతాడా? ఆడికన్నా ఓల మీద కన్నా కత్తితోనన్నా యుద్ధం చేయగలుగుతాడా? చేతనవుతుందా? ఏం చేస్తాడు? ఏం మాట్లాడతాడు? గీ మాటలకా అవసరమా గీ మాటలు? అరే కొంత సబ్జెక్టు పెంచుకోవాలి, కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి, కొంత విషయ పరిజ్ఞానం ఉండాలి, దాంతోపాటు పరిపాలన మీద అవగాహన తెచ్చుకోవాలి. ఎన్ని ఎక్కువ మాట్లాడితే అంత ర్యాంకు లెక్క దాదా కోరుకున్నది. చాలామంది అంటారు నిజంగా గ్రామాలలో. నిజంగా ప్రజలకు ఎవ్వరికి కూడా సహిస్తలేదు. అరే గిట్లా సొంతం తెచ్చుకున్నామేంది పోయి గింత దౌర్భాగ్యంగా ఉంది మన పరిస్థితి. ఎట్లుండాలి, ఎట్లాంటి ఒక ఎమ్మెల్యే కూడా మంచి హోదా ఉంటుంది. గ్రామాలలో ఎమ్మెల్యే వస్తుందంటే ఆయనను కూడా ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఏదో మనకేమో చేసేస్తాడేమో అన్న ఆశ కొద్దీ ఆయన చూస్తే ఇట్లా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది ఎమ్మెల్యేకి. నేను చెప్పేది ఎమ్మెల్యే సంగతి. ఎమ్మెల్యే కాదు కదా, ఒక ముఖ్యమంత్రికి ఇట్లున్నాడని తెలిసిన తర్వాత ఎవ్వరికి విలువ లేకుండా అయిపోయింది. ఈయన మాట్లాడిన మాటలతోని మంత్రులకు విలువ లేకుండా అయిపోయింది, ఎమ్మెల్యేలకు లేదు, గ్రామాలలో కార్యకర్తలకు కూడా లేకుండా పోయింది. వాళ్ళు మంచి భాష ఉపయోగించినప్పటికి కూడా అలా ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడినాక ఏమడిసిందిగా? ఈ బూతులేంది, కథ ఏంది అసలు? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? అయితే రుణమాఫీకి సంబంధించి మొన్న వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ ఉన్నాడు కదా, ఆ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ముందర ఏమన్నారు చూడురిగా. ఒక రైతు అన్న ప్రకారంగా మేనిఫెస్టో ప్రకారంగా ఇవ్వబడ్డాయి. మేము అన్న ప్రకారంగా మేనిఫెస్టో ప్రకారంగా ఇవ్వబడ్డాయట. ఏం మేనిఫెస్టో, ఏం కథ? మీ మేనిఫెస్టోని ఒకసారి చదివి వినిపిస్తాం మేము. ఇక మీ మేనిఫెస్టోలో 400 పైన హామీలు ఉన్నాయి కదా, ఒక్కొక్క హామీతో ఒక్కొక్కటి ఉంటుంది. మీకు ఉన్నది ఫస్ట్దే చక్కగా చేయలేదు, ఇంకా మేనిఫెస్టో ప్రకారంగా చేస్తామని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండే. ఇగో దాంట్లో ఉన్న టెక్నికల్ తప్పుల వల్ల ఇంకా కొంతమందికి రాలేదు. టెక్నికల్ తప్పుల వల్ల ఇంకా కొంతమందికి రాలేదని ఎవరో కాదు, అఫీషియల్గా వ్యవసాయ కమిషన్ చైర్మనే చెప్పిండు. టెక్నికల్ తప్పుల వల్ల ఇంకా కొంతమందికి రాలేదని. దాని తప్పవంది. మరి ఇంత తప్పు ఉందని తెలిసిన మీరు 100% పూర్తయిందని చెప్పి ఆ సన్నాసుడు ఎట్లా చెప్పిండు? మళ్ళీ ముఖ్యమంత్రికి అట్లా అంటవా? మేము అనలేదు, మేమేం లోఫర్గాళ్ళం కాదు, మేమేం బేకార్గాళ్ళం కాదు అని ఆయన అనుకున్నాడు. మేమేం దివానాగాళ్ళం కాదు అనుకున్నాడు. మరి ఆ దివానాగాడు ఎట్లా చెప్పిండు అయిపోయిందని 100%? గంతేనా? మీ దివానా ఎట్లా చెప్పిండు 100% అయిపోయిందని? నువ్వెందుకు మళ్ళీ ఇట్లా ఇంకా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినాయని ఎట్లా చెప్పగలుగుతున్నావు? పోతే ఇది రైతుల దమ్ము ధైర్యం అంటే ఇది. ఎట్లా అడిగిండు? విలేజ్లలో 50% కాలేదు సార్, ఇంకా 50% ఉన్నది, ఏం చేస్తున్నారు మీరు అని అడిగిండు. గిట్లా అడగాలి, ఒక్కొక్కరిని గిట్లా అడిగితేనే చేస్తారు. ఇది నాయనా, ఇది రాజకీయాలకు, ఇది రాజకీయమా? ఇది నాయనా, ఇది రాజకీయాలకు, ఇది రాజకీయాలకు. రాజకీయం చెప్పింది ఎవరాహిడా? పెద్ద మనిషి ఏదో అంటారు కదా, బగ్గజది పిచ్చోడైండు అన్నట్టు
పెద్ద మనిషి అన్నిట్లా సరే వ్యవసాయానికి సంబంధించి కొంత ఆలోచన చేస్తాడేమో, ఈయన కొంత రైతు సంఘాల నాయకుడిగా పనిచేసినోడు కదా అని చెప్పి అనుకుంటే కోదండరెడ్డి ఏదో అంటారు కదా, బగ్గ చదివినోడు కీకరకాయ అన్నాడట. యాన్నో ఏం చదువున్నాడు మంచిగా కాకరకాయ అని పిలిచిండట. అట్లా బాగా తెలుసుకొని ఏమైంది లాస్ట్కు రుణమాఫీకి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టిన కాడికి అయిపోయిందని చెప్తే రాజకీయాలు మాట్లాడదని మళ్ళా రైతును బెదిరిస్తూ ఉన్నాడు. మీ పిట్ట బెదిరింపులకు మీ ఉడత ఊపులకు ఎవడు భయపడాడు. వాళ్ళు నికార్సైన రైతులు, అందుకే గట్టిగా మాట్లాడారు. ఇంకా గట్టిగా మాట్లాడాలి మీ మీద. ఇగో ఒక్క నిమిషం నేను చెప్తాను. ఒక నిమిషం ఉండు నాయన. కోదండరెడ్డి గారు ఒక్క నిమిషం అని వీళ్ళని ఆపుతా ఉన్నావు కదా. సరే నేనేమంటా ఉన్నా, ఒక్క నిమిషమే నీకు ఓపిక లేదు, ఒక్క నిమిషం ఆగండి అని చెప్తా ఉన్నారు. సంవత్సర కాలం నుంచి ఆగుతూ ఉన్నారు. డిసెంబర్ 9 తర్వాత మీ రుణాలు ఉండవు, మాఫీ చేస్తా అని చెప్పిన ఆ దివానా గాని మాటలు పట్టుకొని సంవత్సర కాలం వెయిట్ చేసిన రైతన్నలని ఎలా ఒక్క నిమిషం అని నువ్వు ఆపుతా ఉన్నావు. నీకే గంత ఓపిక లేకపోతే ఎట్లా? మరి సంవత్సరం నుంచి ఆగిన రైతులు ఎట్లా పోవాలి? అలా మిత్తులు పెరుగుతూ ఉంటే బ్యాంకులకు ఎట్లా కట్టాలి? ఎవడు కట్టాలి? ఇప్పుడు నేను అంటా ఉన్నా, నువ్వు అన్నావు కదా ఇందాక నీ అమ్మ మొగుడు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మరి ఎవలమ్మ మొగుడు కడతాడు ఇప్పుడు? నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా, ఎవనమ్మ మొగుడు కడతాడు ఇప్పుడు రైతుల డబ్బులు? మీరు చెప్పిండ్రని చెప్పి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నటువంటి రైతులు రుణమాఫీ కాక మిత్తులు పెరిగిపోతే ఆ ఇంట్రెస్ట్లన్నీ కట్టేటోడు ఎవడు? ఎవనమ్మ మొగుడు కడతాడు? మరి ఇట్లా అడగరాదా మాకు? ఇలా అడగడానికి మాకు చేత కాదా? మీకు చేయడం చేత కాదేమో కానీ మాకు అడగరాదా? ఎన్ని హామీలు, ఎన్ని దొంగ హామీలు చేస్తామని చెప్పి చెయ్యకపోగా 100% అయిపోయిందని చెప్తే దివానాలు అనకపోతే మిమ్మల్ని అస్సలైన వాళ్ళు అనాలి, నికార్సైన నాయకులు అని చెప్పాలనా? లింగారెడ్డి గారు మీరందరూ లింగారెడ్డి గారు ఒక్క నిమిషం రాజు ఇక దొరకబడతారు. ఇక మాట్లాడొద్దు, మీరు అట్లా అడగద్దు. పెద్ద మనిషి వచ్చిండు, పెద్ద మనిషి ముందట మనమంతా డూడు బసవన్న లెక్క ఇట్లా ఊపాలి తలకాయ ఊపి, సార్ మీరు రుణమాఫీ బ్రహ్మాండంగా చేసారు సార్, రైతు బంధు సూపర్ పడ్డది సార్, మొన్న ఆ పైసలు ఎడబెట్టుకోనో బ్యాంకులలో తెలుస్తలేదు సార్, నిండిపోయినాయి సార్ ఇళ్ళల్లో పెట్టలు అని చెప్తే వాళ్ళు తృప్తిగా పోతారు అన్నట్టు. అధికారంలో ఉన్నోడు డైరెక్ట్గా చేయగలిగిన శక్తి ఉన్నోడు ఏం చెప్పాలి? మళ్ళా ఇంకా కొంతమంది ఆగిపోయినరని చెప్తున్నావు, ఇంకా కొంతమంది ఆగిపోయినరని చెప్పినాక నీ ముఖ్యమంత్రి చెవులలో ఏమున్నది మరి? తెలుస్తలేదు ఆయనకు? నువ్వే కదా వ్యవసాయ శాఖ కమిషన్కి, ఆ వ్యవసాయ కమిషన్కు చైర్మన్ని పెట్టినావు నువ్వు నామినేటెడ్ పోస్ట్ కింద పెట్టినప్పుడు. ఆయనే చెప్తా ఉన్నాడు ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ద్వారా చాలామందికి కాలేదని చెప్పి. మరి దీని గురించి ఆయనకు తెలుస్తలేదా? మరి 100% అని ఎట్లా చెప్తాడు ఆయన? ఇంకా మిగిలి ఉన్నది, అదంతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం అనేది ఒక పద్ధతి. అది సోయితో చెప్పే మాట, గట్ల కాదు. దివానాగాల ముచ్చటనే అయిపోయింది, ఇక ఏమీ లేదు అని చెప్పేస్తే ఎవరిని సావాడు సావాలన్నట్టు. మీకు ఓటేసినందుకు మేము మా మీద మేము ఉంచుకోవాలిగా అని రైతులు డైరెక్ట్గా నాతో అంటా ఉన్నారు. డైలీ లైవ్లా చూసిరు కదా మీరు.